హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్తీ అండ్ టేస్టీ. టుడే మనం ఒక సింపుల్ రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ ఎలా చేయాలో చూస్తాం. ఇది ఒక స్నాక్గా కూడా చేసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా ఇది చేసుకోవచ్చు. ఎందుకంటే ఎగ్ చాలా హెల్తీ కాబట్టి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లోకి ప్రిఫరబుల్. ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మనం సన్నగా కట్ చేసుకోవాలి. లైక్ సన్నగా ఉంటే చాలా బాగుంటుంది, అవి బాగా కుక్ అవుతాయి. వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అలాగే ఇందులోకి మనం సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. దీన్ని ఒక క్విక్ మిక్స్ ఇవ్వాలి. ఇట్లా బాగా తిప్పుకొని ఇందులోకి ఇప్పుడు మనం ఎగ్స్ క్రాక్ చేసుకోవాలి. మనకి ఎన్ని కావాలో అన్నీ, లైక్ మనకు ఒకరికి కావాలా ఇద్దరికి కావాలా దాన్ని బట్టి క్వాంటిటీ అనేది మనం డిసైడ్ అయ్యి వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు నీట్గా మనం ఒక క్విక్ మిక్స్ ఇచ్చేయాలి. మనం సాల్ట్ ముందే వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అనేది బాగా మిక్సప్ అవుతుంది. ఎగ్స్ వేసాక సాల్ట్ వేయకూడదండి, ఎందుకంటే సాల్ట్ అనేది కరగదు. ఇలా చేసి దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ బ్రెడ్ నేను వైట్ బ్రెడ్ తీసుకున్నాను, మీకు బ్రౌన్ బ్రెడ్ దొరికితే మీరు బ్రౌన్ బ్రెడ్డే తీసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ని మొత్తం బాగా ప్యాన్కి రాసేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ దాన్ని వేసుకోవాలండి. అంటే మనకి ఎంత పెద్దదిగా కావాలా చిన్నదిగా కావాలా అలా మనం బ్రెడ్ ముక్కలు ఎలా కట్ చేసుకుంటామన్న దాన్ని బట్టి ఇప్పుడు బ్రెడ్ని దాని మీదనే అది మొత్తం దానికి పట్టేలాగా 2 సైడ్స్ వేసేసుకొని దాని మీదే పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకొని ఆయిల్ అంతా చక్కగా వేసేసుకోవాలి. అది కుక్ అయ్యాక దాన్ని తిప్పుకొని ఇలా నొక్కుతూ దాన్ని కాల్చాలండి. ఎందుకంటే బ్రెడ్ ఉంటుంది కదా, బ్రెడ్కి మనం అటుపక్క కూడా ఏంటది ఎగ్ది వేసాం కాబట్టి బాగా కుక్ అవ్వాలి. కాబట్టి సన్న మంట మీద పెట్టి ఇలా చూపిస్తున్న విధంగా దాన్ని బాగా ప్రెస్ చేస్తూ మనం కాల్చుకోవాలండి ప్యాన్ మీద. ఇది మనకి షేప్ మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఇలా ఫుల్గా చేసుకోవచ్చు, లేదంటే హాఫ్ చేసుకోవచ్చు. ఇలా చేసేసుకొని దాన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ మనకు వేరే షేప్లో ఎలా కావాలంటే అలాగా వేసేసుకొని ఎగ్ది ఇప్పుడు నేనైతే బ్రెడ్ని 4 పీసెస్గా చేసి వేసుకున్నాను. దీన్ని కూడా సేమ్ అండి, ఆయిల్ వేసి కొంచెం బాగా స్క్వీజ్ దానికి ప్రెస్ చేస్తూ సన్న మంట మీద కాల్చాలండి. లైక్ హై ఫ్లేమ్లో పెట్టకూడదు, అది మాడిపోతుంది. కొంచెం దీని మీద మనం ఏమైనా మసాలాస్ యాడ్ చేసుకోవచ్చు. పెప్పర్ పౌడర్, లేదంటే జీలకర్ర పౌడర్, గరం మసాలా, అలా ఏదైనా. నేనైతే పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను కొంచెం. ఇలా బాగా ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలండి సన్న మంట మీదే. అప్పుడే అది నీట్గా బాగా కుక్ అవుతుంది ఈవెన్గా. చూడండి ఇలా బాగా కుక్ అయింది కదా. దీన్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు, లేదంటే హాఫ్ ఫోల్డ్ చేసుకోవచ్చు, మనకు నచ్చినట్టు. మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఫోల్డ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఇలా ఉంటుంది బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్లో లైక్ మనం టీ కాఫీ తాగేటప్పుడు ఇది మనం పెట్టుకొని తాగొచ్చు, చాలా బాగుంటుంది.